ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈ షార్ట్ వీడియో చాలామంది మిత్రులు, గురువుగారు మీరు అంతా వ్యాపారం గురించి లేకపోతే మిగతా వాటి గురించి చెప్తున్నారు. మేము పశువుల వ్యాపారం చేస్తాము, పాల వ్యాపారం చేస్తాము, గేదెలు ఉన్నాయి, మాకు ఆవులు ఉన్నాయి, వాటి గురించి ఏదైనా ఆవులు పాలు ఇవ్వాలి, గేదెలు బాగా పాలు ఇవ్వాలి, ఇలాంటి వాటికి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అన్నారు. ఈ షార్ట్ వీడియోలో మీకు ఆ మంత్రం తెలియజేస్తాను. చాలా తేలికైంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలామంది పాలు తీసుకుంటూ ఉంటారు. మీ పాలకైనా మీరు షేర్ చేయడం వల్ల మరింత దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలి, ఇతర సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు కూడా ఇచ్చాను. ముఖ్యంగా ముందుగా మీ దగ్గర అంటే ఆవులు కానీ గేదెలు కానీ పశువులు ఏదైనా సరే, మేకలు గొర్రెలు పాలు తీసే అలవాటు ఉన్న వారికి మంచి దిగుబడి రావడానికి మీరు మీ కుడి చేత్తో మీరు వాటికి పెట్టే మేత కానీ దాన కానీ చేత్తో పట్టుకొని ఈ మంత్రాన్ని ఒక 1000 సార్లు జపం చేయాలి. ఆ చేసిన తర్వాత దాన అనుకోండి, అది పశువుల మేతలో కలపండి. ఒక్కసారి చేసుకుంటే చాలు. ఇది 15 అక్షరాల మంత్రం. దీన్ని చాలా అరుదైన తంత్రశాస్త్రం అని చెప్తున్నాను. ఇది వీరభద్ర తంత్రం అని ఉంటుంది. వీరభద్ర తంత్రం ఇది మన తంత్రశాస్త్రంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. అందులో ఈ వీరభద్ర తంత్రంలో జంతువులు పక్షుల గురించి ఉందన్నమాట. అందులో ఈ మంత్రం కూడా దాని నుంచి మంత్రం వచ్చి ఓం హ్రీం కరాలని పురుష సుఖం ముఖం టం టం. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం కరాలని పురుష సుఖం ముఖం టం టం. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఎవరైనా సరే గేదెలు ఆవులు మేపేవారు పాలు బాగా రావడం కోసం ఒక పిడికెడు మేతనైనా అంత మేతలో కలపచ్చు అనమాట. ఒక్కసారి చేసుకుంటే చాలు. 1000 సార్లు మంత్రాన్ని జపం చేయొచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు అలాంటివి ఏమీ లేవు. ఇది ప్రయత్నించేయండి. ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ఈ పనిచేసే వారందరూ కూడా మంచి జరుగుతుంది. ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఇలాంటి వాటి మీద కూడా మీకు చాలా వీడియోలు నేను చేస్తాను, తంత్రశాస్త్రంలో ఉన్నవి. ఒక మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.